అమ్మాయి అదే ట్రోల్స్కి బలయ్యి ప్రాణం తీసుకున్న గీతాంజలి వాళ్ళ భర్త స్టేట్మెంట్ ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చి మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా సంబంధించిన వ్యక్తులం కాదు, మాకు ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని మేము చెప్పుకున్నాము, నాకు మంచి చేయకపోయినా పర్వాలేదు, మా కుటుంబానికి కానీ మా పిల్లల్ని ఆదుకోండి, మాకు 2 ఆడపిల్లలు అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన బాధ వినండి, ఆయన బాధ వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం, అంతేకారమైన అలాంటి వాళ్ళ మీద న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటాము ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళని. అంతేకాకుండా ఆ 2 పిల్లల్ని కూడా ఆదుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. వాళ్ళ హస్బెండ్ ఏం మాట్లాడారో వినండి. ఇళ్ళ పట్టా తీసుకొని వచ్చిన తర్వాత తన సంతోషం హ్యాపీగా చెప్పింది. సందులో 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజీ మీదకి ఎక్కించారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది. ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్తో తీసిన వీడియో చూపించింది, మాట్లాడింది, ఇంటర్వ్యూ చూపించింది, బాగుందన్నాను, అది అన్నాను. తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి. అవి మేము అంత బ్యాడ్ కామెంట్స్ వల్ల తను మానసికంగా బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పించలేదు, ఎవరితోనూ చెప్పలేదు, అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది. తనకి జగన్ అన్న అంటే గౌరవం, శివన్న అన్న గౌరవం, అందరూ గౌరవం. అది ఏ పార్టీ మేము ఆ పార్టీ మనుషులం కాదు, మాకు ఇంత హెల్ప్ చేశారు. అయినా వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. నేను అప్పటికి 2 చూశాను, 2 చూస్తేనే నాకు మనసుకి బాధ వేసింది. కానీ ఎన్నో 100 మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు. నేను అవి కూడా చూడలేకపోయాను. నేను ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. బ్యాడ్ కామెంట్స్ దయచేసి పెట్టమాకండి. ఇంకో కుటుంబం ఇలా వీధికి పడకూడదు దయచేసి నేను చెప్తున్నాను.